ఎండతో పని లేకుండా నోరూరించే మంచి టమాటా పచ్చడి తయారు చేసుకుందాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్లీ కిచెన్. ఈరోజు నేను టమాటా పచ్చడి చేశాను. చాలా టేస్ట్గా వచ్చింది. ఒక్కసారి ఇలా కలుపుకొని నోట్లో ముద్ద పెట్టుకుంటే ఉందండి. చాలా బాగుంది. సూపర్గా వచ్చింది. ముద్దలా తిన్నామంటే మొత్తం అన్నం లాగించవలసిందే. పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. నేను 3 కేజీలు టమాటాలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి తుడిచేసుకొని ముక్కలు కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. ముక్కలు వేసుకున్నప్పుడు సాల్ట్ కూడా తగినంత సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి. మొత్తం ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత 1/2 కేజీ చింతపండు పడుతుంది. చింతపండు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా ఇలా దగ్గరికి మొత్తం ఇంకా వాటర్ లేకుండా మొత్తం అంతా ఇలా గుజ్జులో అయిపోవాలి. ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. స్టవ్ నుంచి దించి చల్లార్చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి. ఈ పచ్చడికి మెయిన్ టేస్ట్ ఇచ్చేది ఆవాలని చిటపట్లాడేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 15 ఎండుమిరపకాయలు వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకోవాలి. అది బాగా నలిగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇవన్నీ పోపుకి కావాల్సినవి. ఇంగువ కూడా కంపల్సరీగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. పోపు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లిపాయలు వేసేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మిగతా ఐటమ్స్ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసేస్తే మాడిపోతాయి, అందుకని ముందు వేసేసుకోకూడదు. తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంగు వేసుకోవాలి. ఇంగువ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఆయిల్లోను వేగిన తర్వాత పోపుకి సరిపడిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 కప్పు పచ్చికారం తీసుకుంటున్నాను. కారం కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. మనం ముందుగా ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు మిక్సీ చేసి పట్టుకున్నాం కదా, అవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా మిక్సీ చేసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి రెడీ. 6 నెలలు నిలవ ఉంటుంది. ఇలా బాటిల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.